న్యూస్ ఛానల్ కి స్వాగతం. బ్రెడ్ రెండు కలిపి లడ్డు ఉంది. వచ్చింది ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, దాని తగ్గట్టు మొన్న విజయవాడలో చూశారు ఆ విపత్తు వరదలు. ఆ వరదల్లో 4 గంటలుగా వచ్చి చూసి ఆయన మనసంతా చలించిపోయి అక్కడే బస్సు పెట్టుకొని 10 రోజులు అన్ని జిల్లాల నుంచి అధికారులు మొత్తం రమ్మని చెప్పి విజయవాడ దింపి 10 రోజులు పనిచేయించాడు. 10 రోజులా 15 రోజులా? 10 రోజులు అంటే ఎంఆర్ఓలు కావచ్చు, ఎంపీడీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కంప్లీట్ అన్ని ఫైర్ స్టేషన్లు కావచ్చు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఆ విజయవాడలో ఉండిపోయారు పాపం. ఉండి 10 రోజులు అందరూ మనవాళ్ళు కూడా కష్టపడ్డారు. పోయిన అధికారులు కూడా మనం వాళ్ళని అభినందించాలా. అందరూ నాది అనే లెక్కతో పనిచేశారు. గంట కూడా రెస్ట్ లేకుండా దగ్గరున్నారు కాబట్టి అన్ని రకాలుగా చేయించగలిగారు, చేశారు. 10 రోజుల్లో మళ్ళా యథాస్థితి తెచ్చారంటే అది చంద్రబాబు నాయుడు పట్టుదల. అదే ఇంకొక ముఖ్యమంత్రి అంటే ఏదో హెలికాప్టర్లో వచ్చి అటా చూసి వెళ్ళిపోయేవాడు. మన ముఖ్యమంత్రి ఆ టైప్ కాదు. ఆయన ఏదన్నా విపత్తు జరిగిందంటే అక్కడే దగ్గరుండి వాళ్ళని ఆదుకునే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఆయన చాలా బాధపడ్డాడు. అప్పటికప్పుడు ఆ నేలలో కూడా అందరితో మాట్లాడి వాళ్ళకి ఆహార పొట్లాలు తెప్పించి ఒక పక్క విస్తూ ఈ నేలను ఏ విధంగా మనం క్లీన్ చేయాలని చెప్పి దాన్ని ప్లాన్ చేసుకొని అన్ని రకాలుగా పైప్ లైన్లు ఈ ఎక్స్ప్లోజర్లు పోయి వాళ్ళు కూడా పాపం క్లీన్ చేశారు. ఇళ్లలో క్లీన్ చేసుకునే పరిస్థితి కూడా నీళ్ళు తగ్గిన తర్వాత ఆ ఇంట్లో క్లీన్ చేయాలంటే మన పైప్ స్టేషన్లో ఆ పైప్ పెట్టి ఫోర్స్గా చేస్తే కానీ ఆ వచ్చిన మట్టి పోల. అంత పని దగ్గరుండి చేయించాడు. అంత డెత్కెళ్ళి వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే ఆ ఇంట్లో ఏమున్నాయి ఎలా పోతారని చెప్పి చూసి క్లీన్ చేయించి వాళ్ళకి మరి తినేదానికి కూడా ఆ సామాన్లన్నీ కూడా తీయించాడు. ఒక కిట్లాగా ఇచ్చారు అందరికీ. ఆ విధంగా మన ముఖ్యమంత్రి చేసి 10 రోజుల తర్వాత ఇంటికి పోయాడు. అది మన ముఖ్యమంత్రి మరి పట్టుదల. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఎవరు చేయరు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు. కాబట్టి ఈ 100 రోజుల్లో చూస్తే నక్కీల మండలంలో నక్కీల పంచాయతీ హెడ్ క్వార్టర్లోనే ఆ సర్పంచ్ 58,72,000 ఆయన తినేసినట్టు డిఎల్పి వాళ్ళు లెక్కలు నిలిచారు. అదేవిధంగా అన్ని పంచాయతీలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, కలెక్టర్ లెటర్ పెడతా,
అన్ని పంచాయతీల్లో ఇదే విధంగా ఆడిట్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ పంచాయతీలు ఎంత తిన్నారో బయట పెట్టాలి అని చెప్పి మరి కలెక్టర్ కానీ డిఎల్పీఓలకు కానీ అందరికి లెటర్లు పెట్టి ఈ రోజు ఫోన్ చేసి చెప్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే డక్కీ హెడ్ క్వార్టర్లో జరిగిందంటే మన పంచాయతీల్లో జరగలేదని నమ్మేదానికి లేదు. ఆ నాయకుడు అట్టేటోడు, ఇక్కడ పనిచేసేవాడు అట్టేటోడే కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా అందరికీ అనుమానాలు వస్తా ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి మంచోడైతే ఈ వచ్చేటి కాదు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి కూడా ఏ విధంగా దోచుకున్నాడు, వీళ్ళు కూడా అదే విధంగా దోచుకున్నారు. కాబట్టి ప్రతి పంచాయతీలో ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర రికవరీ పెట్టిస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం. రికవరీ పెట్టించేది కాదు, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, జైలు కూడా పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.